హాయ్ అండి. ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్స్ చేయండి. లైక్స్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్స్ చేస్తే వీడియో ముందుకెళ్తుంది. అసలు షార్ట్సే పెడుతుంది అనమాట ఎక్కువ. వీడియో అనేది ఎడిటింగ్ చేసి పెట్టలేదు, అందుకని చెప్పేసి వీడియో పెడదామని చెప్పి మళ్ళీ మొత్తం అంతా ఎడిటింగ్ చేసి పెడుతున్నాను. నేను యూట్యూబ్లో రీల్స్ చూడడం తప్ప అసలు ఎడిటింగ్ కానీ ఏమీ చేయడం అయితే నాకు అసలు రాదండి. కానీ నేర్చుకున్నాను, ఇంకా చాలా నేర్చుకోవాలి. థంబ్నెయిల్స్ పెట్టడం నేర్చుకోవాలి, చాలా నేర్చుకోవాలి. అంటే పెద్దగా చదువుకోలేదు నేను, అంత అర్థం కాలేదన్నమాట. ఇంకా ఈ వ్లాగ్ అయితే అమ్మవారి జాతర ఉందని చెప్పాను కదా, ఏగులంతల అమ్మవారి జాతర అనమాట. అప్పుడు తీసిన వీడియో ఇది. ముందుగానే ఊరైతే వెళ్ళాను. పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుంది, కట్టెల పొయ్యి మీద వంట చేస్తున్నారు. అప్పటికి గ్యాస్ చాలా రేట్ పెరిగిపోయింది. ఇంకా గోరింటాకు కోసుకోవడం అయితే వచ్చామన్నమాట తోటకి. కానీ అక్కడ పెద్ద పాము ఉందంట, తెలియలేదు. అప్పటికే భయపడ్డాము, చాలా పొదలు ఉన్నాయి కదా, ఏమన్నా ఉంటుందేమో అని. కానీ ఆ స్థలం గల ఓనర్ అయితే చెప్పారనమాట, పాము ఉంది ఇక్కడ, నిన్నే తిరిగిందమ్మా అని చెప్పేసి. ఇంక వెంటనే కోసుకొని ఇంటికైతే వచ్చాము. ఇంక ఇక్కడైతే ఊరేగింపు ఇలా చేస్తున్నారు. చాలా బాగా జరిగిందండి. కాకపోతే ఎక్కువసేపు డ్యాన్స్ అనేది వేయలేదన్నమాట. మా ఇదికి వచ్చేసరికి అయితే పాపం అలసిపోయారేమో, సైలెంట్గా వెళ్ళిపోయారు. ఇది రోడ్డు మీద, మెయిన్ రోడ్డు మీద ఇలా అయితే డ్యాన్స్ చేసుకుంటూ వెళ్తారు ఎవరైనా సరే. ఆ గుడి దగ్గర ఆగాల్సిందే, అది సాయిబాబా గుడి. గరగలు చేయడం చాలా కష్టమండి. కానీ వీళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పాపం అలా చేస్తూనే ఉండాలి. కానీ తప్పదు కదా, ఎవరి పనితనం వాళ్ళది. అలాగే ఇప్పుడు జరిగే వేగులంతల అమ్మవారు ఉన్నారు కదా, ఆవిడకైతే ఒక స్టోరీ ఉందండి. పూర్వం ఎవరో మాంత్రికుడు ఆవిడకి చెడుపు చేసి నోరు కట్టేశారని చెప్పేసి ఒక పురాణ కథ అయితే ఉంది. అదైతే నిజమే. తర్వాత ఒక స్వామీజీ వల్ల ఆవిడికి మళ్ళీ తిరిగి అయితే మాట్లాడడం అయితే వచ్చింది. అప్పుడు అందరూ గుడి కట్టారు. అప్పటి నుంచి జాతర చేయడం అయితే స్టార్ట్ చేశారు. ప్రతి ఊరికి, ప్రతి అమ్మవారికి ఏదో ఒక స్టోరీ ఉంటుంది కదా, అలాగే ఈ ఊరిలో కూడా ఒక స్టోరీ అనేది ఉందన్నమాట. అమ్మవారు అయితే చాలా బాగుంటారు. ఈసారి గుడికి వెళ్ళినప్పుడు అయితే తీస్తాను నేను వీడియో అనేది. అలాగే ఏదనుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. నేను ఒకసారి అనుకున్నాను, అది అనుకున్నాక జరిగిందని చెప్పి అమ్మవారికి గరగలు అయితే ఇచ్చాను. నిజంగా జరిగింది. మనం కోరుకునే కోరికలు ఏదైనా న్యాయం ఉంటే ఖచ్చితంగా అమ్మవారు తీరుస్తారండి, అదైతే ఖచ్చితమే. ఇక్కడైతే ఇంకా అమ్మవారికి చీర, జాకెట్, గాజులు, పసుపు, కుంకుమ, బియ్యం అన్నీ పెట్టడానికైతే రెడీ చేసాము. అమ్మవారు వచ్చిన వీడియో తీసి పెడదాం అనుకున్నాను, కానీ ఆ వీడియో ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ ఉన్నారు కదా, పెట్టడానికి అవ్వలేదండి. ఈసారి అయితే తీస్తాను. అలాగే ఇక్కడ కనబడుతుంది కదా ఈ స్పారో, ఇదైతే మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉంటుందన్నమాట. దగ్గర 4 years నుంచి అక్కడే సెటిల్ అయిపోయింది. అది పిల్లలు పెడుతుంది, ఆ పిల్లలు ఏమి వెళ్ళిపోతాయి, ఈ జంట మాత్రం ఇక్కడే ఉండిపోతుంది.